హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు నేనైతే చాలా మంది ఇడ్లీ చేస్తారు కానీ అదైతే మెత్తగా రావట్లేదు, ఫ్లఫీగా రావట్లేదు అండ్ గట్టిగా అయిపోతుంది అని చెప్తారు కదా. అయితే నేను ఈరోజు మెత్తగా రావడానికి నేనైతే ఎలా చేస్తున్నానో అలాగే చేయండి, తప్పకుండా మీకు కూడా వస్తుంది. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలోకి నేను 1 కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నాను. ఒక కప్పు మినపగుండ్లకి మనము ఇడ్లీ రవ్వ తెలుసు కదా, ఇడ్లీ రవ్వని మనము 2 గ్లాసుల మినపరవ్వ తీసుకోవాలి. అది కూడా మనం ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి. అది కూడా 2 గ్లాసులు వేసుకొని పెట్టుకోవాలి. 1 గ్లాస్ వేసుకున్నాను, ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. దీనికోసం నేనైతే మినపగుండ్లలో వాటర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ మళ్ళీ వేసేసుకుంటాను. నేనైతే వీటిని వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే వీటిపైన ఇలా 6 గంటల పాటు మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. 6 గంటల తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. 6 అవర్స్ పాటు నానబెట్టాను, ఇంకా తీసి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఓన్లీ ఈ మినపప్పు ఒక్కదాన్ని మిక్సీ పట్టేసుకుంటాను. అది కూడా ఈ వాటర్ కాకుండా సపరేట్ వాటర్ వేసుకొని నేనైతే గ్రైండ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఈ మినపప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మినపప్పు అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ పట్టేస్తాను. ఒకసారి తిప్పాక వాటర్ యాడ్ చేస్తాను. ఈ విధంగా ఒకసారి తిప్పాక ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా రుబ్బేసుకున్నాను. ఇలా పల్చగా ఉండేటట్టు. అండ్ ఇప్పుడైతే మనం రవ్వలో ఉన్న వాటర్ వడేసుకొని ఈ విధంగా రవ్వలో ఉన్న వాటర్ అన్నీ తీసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి మనం మినపప్పు బ్యాటర్ అనేది అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాం. మనం మినపప్పు బ్యాటర్ అయితే ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేద్దాము. కింద రవ్వలు అనేది లేకుండా కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేసి ఓవర్ నైట్ దీన్ని అయితే పులువనిద్దాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ నేనైతే ఇడ్లీ పాత్రలు తీసుకొని వాటిపైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని దాన్ని అయితే బ్రష్ అప్ చేసుకొని ఇంకా దానిపైన అయితే మనం నైట్ అంతా పులువ పెట్టుకున్న అంటే ఫర్మెంటేషన్ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, దాన్నైతే నేనైతే ఈ ఇడ్లీ పాత్ర అని అంటారు, దానిలో అయితే వేసుకుంటున్నాను. అండ్ దీన్నైతే ఇడ్లీ పాత్ర అంటారు, గుంటల ప్లేట్ అని కూడా అంటారు. అయితే దీనిలో వేసేసుకొని నేను ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని దీన్నైతే ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని దానిపైన ఇది పెట్టేసుకుందాము. నేనైతే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, కొంచెం హీట్ అయ్యాక వాటర్ నేనైతే ఈ ఇడ్లీ పాత్రలు అనేది అందులో పెట్టేస్తున్నాను. అండ్ దీన్నైతే 15 to 20 minutes హీట్ అవ్వనిద్దాము. తర్వాత చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇడ్లీలు అయితే చాలా మెత్తగా అండ్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి. నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా చేస్తే మీకు కూడా తప్పకుండా చాలా బాగా వస్తాయి ఇడ్లీ అనేవి.
అండ్ మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇడ్లీ చేసుకున్నాక చాలా వరకు పిండి మిగిలిపోతుంది కదా, అప్పుడు దాన్ని ఏం చేయాలో నేనైతే చూపిస్తున్నాను. దీన్నైతే ఊతప్పలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూడండి నేను ఎప్పుడైతే ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. ముందుగా అయితే నేను ప్యాన్ వేడి చేసుకున్నాను. దీనిపైన వాటర్ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే బ్యాటర్ని వేసేద్దాము. అండ్ ఈ ఊతప్ప అయితే దోశ వేసినంత కష్టం అయితే కాదండి. దీనికోసం అయితే ఎక్స్పర్ట్సే వేయాల్సిన అవసరం లేదు. దోశ లాగా అంత టఫ్ ఏమి ఉండదు. ఇది ఈజీగా వేసేసుకొని ఇలా అనుకుంటే చాలు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి ఆనియన్స్ ఉన్న మిర్చి వేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా కలిపాను ఇందులో. ఇప్పుడు దీనిపైన అయితే టాపింగ్ లాగా వేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ కారపొడి అయినా లేకపోతే ప్లెయిన్గా అయినా తీసుకోండి. దీనిపైన అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను నేను. అండ్ చూస్తున్నారు కదా, ఇలా 1 మినిట్ కాలాక ఇలా ఈజీగా ఇలా అనేసుకొని చూస్తున్నారు కదా, చుట్టూ ఈజీగా ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే టర్న్ చేసుకున్నాం. ఇలా ఈ విధంగా మళ్ళీ తిప్పేసుకుంటే చూసేసారు కదా. ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, పల్లీ చట్నీ. అండ్ ఇదైతే నేనైతే ఇడ్లీ కారపొడి వేసుకున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.